వెల్కమ్ టు ద ఏదుల ప్రవీణ్ బ్లాగ్స్. ఈరోజు మనము అంబేద్కర్ జన్మస్థలంలోకి వెళ్తున్నాం. మనము చూడండి, ఈ ప్లేస్ అంతా ఆర్మీ అండర్ కవర్లో ఉంటుంది. మధ్యప్రదేశ్లోని మావో అనే గ్రామంలో ఈ ప్రదేశం ఉంటుంది. చూస్తారు కదా, మొత్తం ఇది ఆర్మీ కంట్రోల్లో ఉంటుంది. ఈ వాల్ మొత్తం ఆర్మీ వాళ్ళదే. దాని తర్వాత ఇక్కడ చూస్తే దీనికి ఎదురుగా అంబేద్కర్ జన్మస్థలం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇదంతా ఇదే ప్లేస్. ఇది మొత్తం గ్రీనరీ ప్లేస్ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్ ఉంటుంది, చాలా పీస్ఫుల్ ఉంటుంది. ఇంకా లోపలికి పోయిన ఇక్కడ చూసినట్టయితే నిజానికి ఇది ఆయన పుట్టిన ప్రదేశమే కానీ ఆయన ఇల్లు మాత్రం కాదు. ఎందుకంటే ఆయన పుట్టినప్పుడే ఇల్లు మాత్రం ఇప్పుడు ఉండదు కదా. అప్పుడు అంటే ఆయననే నచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇల్లు మాత్రం ఏమి ఉంచుతారు. ఇప్పటికీ ఆయన అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఇక్కడ చూస్తారు కదా, ఆయన పుట్టిన ప్రదేశాన్ని. ఇక్కడ దళిత జాతులు ఉన్న వాళ్ళందరూ కలిసి ఆయన పుట్టిన స్థలాన్ని ఒక మందిరం లాగా రేపటి భవిష్యత్తు కోసం, రేపటి ప్రజల కోసం, ఆయన ఎవరనేది పరిచయం చేయడం కోసం ఆయన పుట్టిన స్థలాన్ని ఒక గుడిలాగా చాలా అద్భుతంగా ఒక మెమొరబుల్ ప్లేస్ లాగా దీన్ని కట్టి గుర్తుగా ఉంచడం జరిగింది. చాలా అద్భుతమైన ప్లేస్. నా వెనకాల చూస్తున్న స్టాచ్యూ ఉంది కదా, అది ఆయన పుట్టిన ఇల్లు జగ ఉంది కదా, దానికి స్టాచ్యూ. అది చాలా అద్భుతంగా కట్టిరు. బుద్ధుడు చాలా ఇష్టమైన దేవునిగా పూజించేటోడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి అంబేద్కర్ స్టాచ్యూ మొదట్లోనే స్టార్ట్ అయింది. ఇది చూస్తారు కదా, మనము గురుద్వారాలలో ఎవరైనా మీలో పోయిరో లేదు, గురుద్వారాలోకి పోతే ఇక్కడ కాళ్ళు ఇంట్లో కడుక్కొని లోపలికి పోవాలి. ఇంట్లో నీళ్ళు వస్తూనే ఉంటాయి, ఫ్రెష్ వాటర్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ వస్తూనే ఉంటాయి. గురుద్వారాలు ఎక్కువ అవుతుంటుంది. అది మనము చెప్పులు అయితే బయటనే వదిలేసేయాలి. ఇక ఇక్కడ చూస్తారు కదా, అంబేద్కర్ జీ కాళ్ళు పట్టుకొని ఫోటో దిగుతున్నట్టు. మీలో ఎవరు వచ్చినా కానీ ఇదే పని చేస్తారని నాకు తెలుసు. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తికి ఈ మాత్రం కాళ్ళు మొక్కి ఫోటోలు దిగడంలో తప్పేం లేదు. అలాంటి ఫోటోకి చాలామంది ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసినా కూడా లైక్లో వీడియోలు వస్తాయి. మన వీడియోకి కూడా మంచి సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. ఎవరైనా నా వీడియోస్ చూస్తే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి, చూడండి, లైక్ చేయండి. అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి, ఏది యూజ్లెస్ వీడియోస్ ఉండదు. ఎందుకంటే మంచి ఎక్స్పీరియన్స్తో నేను వీడియోలు చేసిన. ఎందుకంటే నాకున్నంత నాలెడ్జ్ ఎవరికి ఉండదు. ఎందుకంటే ఇది వీడియోలో ఎంత నేను అప్లోడ్ చేసినప్పుడు దీని గురించి నాకు కూడా తెలియదు. కానీ ఇప్పుడు నేను దీని గురించి ఎంతో తెలుసుకొని మరీ ఈ వీడియో చేస్తున్నా. చూడండి, ఎంతో అద్భుతమైన ప్రదేశము, చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం కూడా సౌండ్ చేయొద్దు, ఆల్రెడీ సెక్యూరిటీ వాళ్ళు చెప్తారు. అక్కడ చూస్తారు కదా, బుద్ధుడు ఉన్నాడు. బుద్ధుడు విగ్రహాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎట్లా మొక్కుతున్నారు. ఎంతమంది వస్తారు, సెల్ఫీస్ తీసుకుంటారు, వీడియోస్ నాట్ అలౌడ్. కాకపోతే నేను పర్మిషన్ అయితే అడిగిన. ఇలా ఏముండదు, అంతా దొంగతనాలు చేసే అంత ఏముండదు. జస్ట్ ఆయన ఒక మెమోరియల్ లాంటిది మాత్రమే, ఆయన గ్యాలరీ, ఒక ఆల్బమ్ లాంటిది ఇది. ఇక్కడ చూస్తారు కదా, ఎటు 4 దిక్కులు చూసినా కూడా ఆయన ఫోటోలు, ఆయనకు సంబంధించినవి విలువైనవి గుర్తులు, మెమొరీలు ఉంటాయి. ఆయనకు సంబంధించినవి ఎక్కడ మిగిలిచి పెట్టలేదు ఆయన. ఇగో చూస్తారు కదా, ఇది కింద పోర్షన్. మెయిన్ పోర్షన్ ఇక్కడనే ఉంటుంది. నేను ముంబైలో ఆయన ఆఫీస్ కూడా పోయినుండే. ఆయన ఆఫీస్ ఇల్లు రెండో ఒకటి అక్కడనే ఉండే. ఆయన మరణించిన స్థలం కూడా ముంబై. ఆయనని అంతిమక్రియలు చేసింది కూడా ముంబైలోనే. ఆయన మెమోరియల్ ప్లేస్ కూడా అక్కడనే ఉంది. అది ఇది ఆయన జస్ట్ జన్మస్థలం మాత్రమే. బుద్ధిస్ట్ మాంగ్స్ వీళ్ళంతా చూడండి ఏ విధంగా మొక్కుతున్నారు. ఇది పూజా టైం అంటే, ఇది ఈవినింగ్ టైంలో 5కి అట్లా వచ్చిన నేను. ఆయన మదర్, ఆయన చూడండి. నిజంగా అంబేద్కర్ పుట్టిన స్థలానికి బుద్ధిస్ట్ మాంగ్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి ఆయన ఒక దేవుడిలాగా పూజిస్తారు. చూడండి, అది ఎంతో గొప్ప విషయం అని చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే, అంబేద్కర్ని దేవుడిలాగా ఇంకొక బుద్ధుడు ఇంకొక అవతారంగా మళ్ళా అవతరించిండు అని బుద్ధిస్ట్ మాంగ్లు నమ్ముతారు. ఇండియన్ బుద్ధిస్ట్ మాంగ్లు నమ్ముతారు ఎక్కువ శాతం. నాకైతే ఇక్కడ వరకు రావడం చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే చాలా మంచి ప్లేస్ ఇది.
పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మాత్రం అంబేద్కర్కి సంబంధించిన ఏ వస్తువు లేదు, సంబంధించింది ఏది లేదు. ఆయన జస్ట్ పుట్టిన ఒక ప్రదేశం మాత్రమే ఇది. ఆయన ఆఫీస్ ముంబైలో ఉంటుంది, రెండోది చనిపోయింది కూడా ముంబైలోనే. ఆయన సెరమనీ కూడా అక్కడనే జరిగింది. ఇక్కడ లోకల్ చూడండి, ఇక్కడ ఎంత నుంచి వచ్చారు, ఇక్కడని పక్కన ఊర్ల నుంచి పూలు ఇట్లా మొత్తం తెంపేసి దీని చుట్టూ పోస్తారు. వాళ్ళ ప్రేమ అన్నమాట అలాంటిది. ఇప్పటిదాకా బుద్ధిస్ట్ మాంగ్స్ మొత్తం పూజ చేసిపోయారు. వాళ్ళు పూజ చేసిన మొత్తం శాంతిగా ఉన్నది. ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ ఉండి అంబేద్కర్ గురించి తెలుసుకోవడానికి బుక్స్ ఉన్నాయి, చదువుకుంటూ ఉండడానికి ప్లేస్ కూడా ఉంది. నాకు కూడా ఉండాలంటే ఉండమని చెప్పారు, కానీ నేను ఉండలేదు. అక్కడ దానికి సంబంధించిన బుక్స్ కానీ ఫుడ్ అన్నీ అరేంజ్ చేస్తారు వాళ్ళు. ఆయన విక్టరీస్ అన్నిటినీ ఎవరో తెలియదు కానీ ఇట్లా ఒక మంచి ఆర్ట్ రూపంలో ఆయనను చెక్కి మరి ఇట్లా ఈ విధంగా పెట్టారు. ఇది ఒక మంచి మెమొరీ అని చెప్పాలి. ఎంతమందికి సేవలు చేసిండు ఈయన. ఎన్నో రాష్ట్రాలల్లో ఎంతమందికి పేదవాళ్ళకు కొన్ని కాంప్లెక్స్కి కట్టించిండు. కుల మతాలకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి ఇతను. భారతదేశం మొత్తం గుర్తుపట్టే ఇంత గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చూడండి, ఈయన ఆఫీస్లో ఆయన కూర్చొని ఛాయ్ తాగుతున్నట్టు. అంతేకాకుండా అంబేద్కర్ గారు నెహ్రూజీకి ఇట్లా ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఆయన చేతికి అప్పగిస్తున్నట్టు భారతదేశంలో అప్లై చేయమని. ఆయనకి ఇచ్చిన భారతరత్న అవార్డును కూడా చూడండి, ఎంత మంచి మెమొరబుల్గా ఇక్కడ చెక్కి పెట్టారు. చాలా గొప్ప వ్యక్తి అనుకోండి ఈయన. కానీ భారతదేశంలో లేకపోయినంటే ప్రతి ఒక్క పేదవాడికి ఇప్పటికీ స్వేచ్ఛ అనేది ఉండకపోతుండే. మనం ఇంకా పేదవాళ్ళలాగా ఒకరి కింద ఒకరిని బతుకుతుండేటోళ్ళం. నిజంగా భారతదేశంలో పోరాడింది పేదల కోసం, కులాల కోసం ముగ్గురు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇండియా మొత్తంలో పోరాడిండు. సౌత్ ఇండియాలో మాత్రం పెరియార్ రామస్వామి అని ఆయన పోరాడిండు. ఆయన పోరాడిన పోరాటం నిజంగా చెప్పాలంటే అంబేద్కర్ గారు కూడా పోరాడలేదు. ఒక విధంగా రెచ్చగొట్టేలాగా ఉండేటివన్నమాట పెరియార్ రామస్వామి. పెద్ద కులాల వాళ్ళు మొత్తము తల పట్టుకున్నారనమాట ఆయన చేసిన పనులకి. కాకపోతే అంబేద్కర్ గారు ఏం చేశారంటే విదేశాలకు వెళ్ళి చదువుకొని ఒక లా తీసుకొని ఒక సిస్టమ్ ఏ విధంగా రన్ కావాలనేది ఈ విధంగా పోరాడిండు. కానీ కుల మతాలకు వ్యతిరేకంగా పోరాడి మొత్తం వాళ్ళకు పెద్ద కులాల వాళ్ళకు నెత్తి నొప్పి తెచ్చిండు.
పెరియార్ రామస్వామి. ఈయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళ ఫాదర్ మదర్ ఆయన. పాతకాలంలో క్వార్టర్స్, బ్రిటిష్ వాళ్ళ క్వార్టర్స్ ఇది ఈ విధంగా ఉండేది. ఇక్కడ చూడండి, బ్రిటిష్ వాళ్ళ ఆర్మీ వాళ్ళ డాడీ అనమాట. ఆర్మీ క్వార్టర్స్లోనే ఇప్పుడున్న ప్లేస్ కూడా ఆర్మీ క్వార్టర్స్లోనే ఉంది ఇది. అలా రికార్డులో వాళ్ళ ఇల్లు ఎట్లా ఉండేది అనేది అప్పట్లో ఈ విధంగా చూపించడం జరిగింది. చూడండి, ఈ విధంగా అప్పట్లో ఉండేది ఇల్లు. ఇట్లా చెట్టు కింద అంబేద్కర్ని ఇట్లా కట్టేసి ఉయ్యాలు ఊపడం జరిగింది అన్నట్టు ఒక చిన్న గుర్తు అన్నమాట. అయితే నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఇక్కడ చూడండి, అంటుంటారు కదా గొప్పవాళ్ళు ఎంతోమంది, కొంతమంది పడుతుంటారు, తక్కువ పడుతుంటారు అని ఒక సామెత ఒకటి ఉంటుంది కదా. అయితే ఈ ప్లేస్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం అంబేద్కర్ జన్మస్థలం అంటారు, అంబేద్కర్ బర్త్ ప్లేస్ అంటారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో మావో అనే గ్రామం దగ్గర ఒక 5-10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు. అక్కడ ఉండడానికి రూమ్ గేమ్ అన్నీ కూడా అక్కడనే దొరికిపోతాయి మీకు. చాలా తక్కువ బడ్జెట్నే. ఎవరైనా అంబేద్కర్ మీద ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది.